ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభునేసు క్రీస్తు అతి శ్రేష్టం నామలో రొట్టెబిచ్చు కూడికకు చేరువచ్చిన ప్రియులందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినం. మనం ప్రభునేసు క్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినాన క్రీస్తు యేసు రక్తము చేత విమోచించబడి పరిశుద్ధులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడి సంఘముగా చేరి వచ్చి ఆరాధికులముగా మన ప్రభువును జ్ఞాపకం చేసుకునుట ప్రతి ఆదివారం మనం చేస్తున్న ఒక మంచి పని. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞ ప్రకారంగా విధేయులమై మన ప్రభువును ప్రేమించి సంఘముగా మనం చేరి వచ్చి మన ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం. రొట్టె విరుచు కూడికలో ఆరాధన ఒక భాగం. ప్రభువును జ్ఞాపకం చేసుకునుట, ఆయన హెచ్చించుట, ఘనపరచుట, ఆయనను గూర్చిన సంగతులు ముచ్చటించుట ఆరాధన లేక రొట్టె విరుచు కూడికలో మనం చేస్తున్న క్రమం. ఆరాధనకు సహాయకరంగా నిర్గమాకాండము 30 అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 30, 34వ వచనం నుండి 38 వరకు చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 30, 34 to 38. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్యమేళకుని పనిచొప్పున కలుపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దానిని ఉంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసుకొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను. దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. ప్రత్యక్షపు గుడారములో ఉన్న సామాగ్రి, ద ఫర్నిచర్, అది ప్రతిదీ మన ప్రభువైన యేసుక్రీస్తును సూచించేదిగా ఉంది. సాక్ష్యపు మందసము, కరుణా పీఠము మొదలుకొని ధూపవేదిక, దీపస్తంభము, సముఖపు రొట్టెల బల్ల, అలాగే వెలుపట గంగాళము, ధనబలి పీఠము, ఇవి అన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తును సూచించేవి. రొట్టె విరుచు కూడికలో మనము ఈ వస్తువులను లేక ఈ సామాగ్రిని, అందులో దాగి ఉన్న ప్రభువును, ఆయన విశేష గుణగణాలను మనం ధ్యానించి సంఘానికి అందించాలి. ప్రభును హెచ్చించాలి. తండ్రిని ఆరాధించి ఆయనను సంతృప్తి పరచాలి. ఈ క్రమంలో ప్రత్యక్ష గుడారంలో మోషే చేయవలసిన కార్యక్రమాల గురించి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను తీసుకుని చెప్పాడు, దానితో ధూప ద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేళకుని పనిచొప్పున చేయమన్నాడు. అది పరిశుద్ధమైన సుగంధ ధూప సంభారము అన్నాడు. ఈ ధూప సంభారము విశిష్టమైన పరిశుద్ధ సుగంధ ధూప సంభారము లేక విశిష్టమైన పరిశుద్ధ సుగంధ ధూప సంభారము. ఇందులో వాడబడిన దినుసులు అవి జటామాంసి, గోపిచందనము, గంధపు చెక్క, వాటితో కలిసి స్వచ్ఛమైన సాంబ్రాణి అని ఈ 4 వస్తువులను చెప్పాడు. వాటితో కూడా ఉప్పు కలపమన్నాడు. దానిని పొడి చేసి ప్రత్యక్షపు గుడారంలోని సాక్ష్యపు మందసము, ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, దాని ఎదుట దాన్ని ఉంచవలను అని అన్నాడు.
ఈ పరిశుద్ధ సుగంధ ధూప సంభారములో ఉపయోగించబడిన 4 విశేషమైన వస్తువులు మనం చూస్తున్నాం. జటామాంసి, గోపీచందనము, గంధపు చెక్క, సాంబ్రాణి. ఇవన్నీ కలిపి పరిశుద్ధ ధూప సంభారం. ఇంగ్లీష్‌లో హోలీ ఇన్సెన్స్. హోలీ ఇన్సెన్స్. ఇది 4 4 సమభాగాలుగా తీసుకోమన్నాడు. ఈ ధూప సంభారము ఆరాధనకు గుర్తుగా ఉంది. సింబల్ ఆఫ్ వర్షిప్. ఈ సంభారము చేయదగిన విధానము, ఉపయోగించవలసిన వస్తువుల గురించి చెప్తున్నాడు. పరిమళ ద్రవ్యములు. నీవు పరిమళ ద్రవ్యములు అన్నాడు. పరిమళ ద్రవ్యములు. ఇవన్నీ పరిమళాన్ని వెదజల్లే ద్రవ్యాలు. సొలొమోను తర్వాత కెటోరెక్ట్ అనగా ఇన్సెన్స్ ఉపయోగించాడు. ఉపయోగించిన దాన్ని కెటోరేట్ అంటాం, లేక ఇన్సెన్స్ అంటాం దేవాలయంలో. ఇది నీవు చేయవలను అన్నాడు. నీవు చేయవలను. కమాండ్ ద బర్నింగ్ ఆఫ్ ది ఇన్సెన్స్ అనగా ధూప ద్రవ్యమును చేయుట, దానిని దహించుట. ఇది ఇస్ ఎ డివైన్ కమాండ్. ఇది దేవుడు ఆజ్ఞాపించినది. ధూప సంభారము చేసి దానిని మండించాలి, లేక దాన్ని పొగ వేయాలి. ద బర్నింగ్ ఆఫ్ ఇన్సెన్స్ ఈస్ డివైన్ కమాండ్. అవును. రొట్టె విరుచు కూడికలో దేవుని ప్రభును జ్ఞాపకం చేసుకునుట, తండ్రిని ఆరాధించుట. ఇది క్రీస్తు యొక్క ఆజ్ఞ. ఇట్స్ ఎ కమాండ్, డివైన్ కమాండ్. అందుకే ఆదివారం మనం ప్రభు సన్నిధిలో చేరవచ్చు, సంఘముగా చేరవచ్చు. మన ప్రభును జ్ఞాపకం చేసుకుని తండ్రిని ఆరాధించడానికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం. ఇందులో ఉపయోగించబడిన ప్రతి వస్తువు, ప్రతి దినుసు, లేక ప్రతి పరిమళ ద్రవ్యము మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. మొట్టమొదటిగా జటామాంసి అన్నాడు. దీనిని ఇంగ్లీష్‌లో స్టాక్టీ అని పేర్కొనబడింది, లేక నెటాఫ్. ఇది బోళము నుంచి తీయబడిన నూనె, ఆయిల్ ఆఫ్ మర్. వాస్తవానికి ఇది గమ్ రెజిన్ అంటారు. బంక జిగురు వంటిది. దీనిలో నుంచి ఇది గట్టిపడిన తర్వాత దానిలో నుంచి తీయబడింది. వాస్తవానికి అనూజింగ్ సబ్స్టెన్స్ అనగా కారుతున్న, ఆ చెట్టు నుంచి కారుతున్న ఒక పదార్థం. విస్కస్ అంటారు. విస్కస్ అంటే అది కారుతూ ఉంటుంది. అది నీళ్లుగా ఉండదు, కానీ కొంచెము గట్టిగా ఉంటుంది, కొంచెం నీళ్లుగా, జిగురు వలె బంకగా ఉంటుంది. విస్కస్ సబ్స్టెన్స్ ఊజింగ్ ఫ్రమ్ ఎ ట్రీ, లేక దీన్ని శాప్ అంటారు. శాప్. ఈ చెట్టు బాల్సమ్ చెట్టు అనగా ఈ జటామాంసి చెట్టు, దాని నుంచి ఇది తీయబడుతుంది. ఇది చేదుగా ఉంటుంది. మర్ ఈజ్ ఎ బిటర్ సబ్స్టెన్స్. చేదుగా ఉండే ఈ పదార్థము అయితే రుచికి చేదు గాని ఇది వాసనకు సువాసన, పరిమళము. స్మెల్స్ లైక్ వెనిలా. ఆ వాసన దీనికి కలిగి ఉంటుంది. రుచికి చేదు కానీ వాసనకు అదెంతో మధురమైన సువాసన. వెనిలా వంటి సువాసన కల ఆ యొక్క పదార్థము, లేక ఆ యొక్క వస్తువు జటామాంసి, స్టాక్టీ అని అంటారు. ఇది ఆ చెట్టు నుంచి మర్ ఈజ్ హార్వెస్టెడ్ బై రిపీటెడ్లీ వూండింగ్ ద ట్రీ. కామిఫోరా మిర్రా అంటారు. కామిఫోరా మిర్రా శాస్త్రీయ నామ చెట్టు పేరు. ఆ చెట్టును రిపీటెడ్లీ దే వూండ్ ద ట్రీ. ఆ చెట్టును మాటి మాటికి గాయపరచడం ద్వారా అందులో నుంచి ఇది ఈ యొక్క జిగురు కారుతుంది. సో మర్ ఈజ్ హార్వెస్టెడ్ బై రిపీటెడ్లీ వూండింగ్ ద ట్రీ టు బ్లీడ్ ద గమ్. రక్తము కారినట్టుగా ఆ చెట్టుకు అనేక గాయాలు చేయటం ద్వారా, రిపీటెడ్లీ మాటి మాటికి గాయాలు చేయటం ద్వారా ఆ చెట్టు నుంచి అది రక్తము కారినట్లుగా ఆ జిగురు కారుతుంది. అది రూపానికి, చూడడానికి యెల్లో, అంటే పసుపు రంగులో ఉంటుంది, యెల్లో కలర్.
అండ్ ఇట్స్ ఒపేక్. ఒపేక్ అంటే ఆహ్, అటు ఇటు కనబడుతుంది. అద్దంలో గాజులో చూసినట్లుగా పారదర్శకంగా ఉంటుంది. ఇట్స్ ఒపేక్ అండ్ యెల్లో కలర్. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. అవును. ఆయన ఆ యొక్క కామిఫోరా మిర్రా అనే చెట్టు పోలికలో ఉండగా దానిలో నుంచి గాయపరచుట ద్వారా, ఆయన దెబ్బలు తినడం ద్వారా, గాయపరచుట ద్వారా మాటి మాటికి ఆయనకి దెబ్బలు తగిలాయి. విలాపవాక్యములో 3వ అధ్యాయం చూస్తున్నాం. మాటి మాటికి దినమెల్లా ఆయనను నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. బూడిదలో పొల్లిస్తున్నాడు. నా ఆంత్రముల గుండా బాణములను దూసిపోజేస్తున్నాడు. తన బాణములకు ఎదురుగా ఆయన నన్ను నిలువబెట్టి ఉన్నాడు. ఎంతో ఘోరమైన శ్రమల గుండా తండ్రి తన కుమారుని తీసుకుని వెళ్ళగా, ఆ కారిన రక్తము ఇట్ బ్లీడ్స్ ది గమ్. మన ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. ఆ జటామాంసి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. దీనిలో ఉన్న విశేషము, ఈ జటామాంసి స్టాక్టీ బర్న్స్ రెడీలీ అనగా వేయగానే కాలిపోతుంది. వేయగానే మండుకుంటుంది. రెడీలీ. అంత మాత్రం కాదు, ఇది కాల్చినప్పుడు, నిప్పుల మీద వేసినప్పుడు ఎక్కువ పొగ, మచ్ స్మోక్. ఇట్ ఎమిట్స్ మచ్ స్మోక్ వెన్ ఇట్ ఇస్ బర్న్డ్. It burns readily and emits much smoke. అంటే ఎక్కువగా పొగ వ్యాపిస్తుంది. అంత మాత్రం కాదు, ఇది చాలా పరిమళము వెదజల్లే వస్తువు. వెరీ ఫ్రేగ్రెంట్. అంత మాత్రమేనా? కానీ కాస్ట్లీ కైండ్ ఆఫ్ మర్. జటామాంసి రకాలలో ఇదెంతో మూల్యమైంది, లేక ఖరీదైనది. కాస్ట్లీ కైండ్ ఆఫ్ మర్ అంటారు. అలాగే ఈ జటామాంసిని దాన్ని క్రష్ చేయగా, నలుగొట్టగా అందులో నుంచి నూనె ఆయిల్ డ్రిప్స్ ఫ్రమ్ ది క్రష్డ్ మర్. అలాగే స్పాంటేనియస్ ఫ్రమ్ ద ట్రీ, ఎక్స్యూడింగ్ స్పాంటేనియస్లీ ఫ్రమ్ ద ట్రీ. అది గాయపరచబడిన చెట్టు కామిఫోరా మిర్రా. అది ముళ్ళతో కూడిన చెట్టు. అది దాని కొమ్మలను గాయపరచగా అందులో నుంచి నిరంతరము కారుతున్న ఈ జిగురు వంటిది ఈ జటామాంసి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంత మంచి పోలిక, ఎంత దగ్గర పోలిక, ఎంత అతికినట్టున్న పోలిక ఈ జటామాంసిలో మనం చూస్తున్నాం. ఆయన నలుగొట్టబడ్డాడు, దంచబడి, హి వాజ్ క్రష్డ్, హి వాజ్ బ్రూయిజ్డ్. తద్వారా పరిమళము వెరీ ఫ్రేగ్రెంట్ ఆర్డర్ అండ్ వెరీ కాస్ట్లీ థింగ్. ఆయన విశేషమైన వాడు, శ్రేష్టమైన వాడు, ఆయన పరిమళ సువాసన గలవాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండవది గోపీ చంద్రం అన్నాడు. దీనినే ఇంగ్లీష్లో ఒనీకా ONYCHA ఒనీకా అని అంటారు. ఇది ఎర్ర సముద్రంలో ఎక్కువగా లభించే మొలస్క్ అనే ఒక గవ్వ వంటిది. చిప్పలు అంటారు కదా, గవ్వలు, లేక మొలస్క్. షెల్ ఫిష్ అంటారు. షెల్ అంటే గవ్వలు ఉండేది. దానిలో నుంచి లోపల ఉన్న దాని యొక్క కండరము, ద మజిల్, అది దానిని ఫింగర్ నెయిల్ అంటారు. అనగా వేలు గోల్డ్ ఆకారంలో ఉంటుంది. పొడుగైటి గోల్డ్ ఆకారంలో. లేక క్లా అంటే పులులకు ఉన్నటువంటి ఆ క్లా అంటే ఆ వేలి గోళ్ళు ఆకారంలో పొడుగ్గా సన్నగా ఉంటాయి. ఇట్స్ ది క్లా ఆఫ్ ది షెల్ ఫిష్. ఇది ఎర్ర సముద్రంలో విరివిగా లభించేది. ఈ కండరాన్ని, ఆ మాంస భాగాన్ని, ఆ గవ్వ లోపల అతుక్కుని ఉన్న భాగాన్ని, అది ఎండిపోయిన తర్వాత దానిని బలంగా దాంట్లో నుంచి వేరు చేసినప్పుడు అది ఒక శబ్దం చేస్తుంది. రోరింగ్ శబ్దం. అంటే ఒక గర్జన చేసినట్టు. దానిని ఆ గవ్వలో నుంచి ముత్యపు చిప్పల్లాగా ఉంటాయి కదా, చిప్పలు.
ఆ చిప్పలలో నుంచి దాన్ని తీసినప్పుడు మొలస్క్ చిప్పలను తీసినప్పుడు అది ఒక రోరింగ్ సౌండ్ అనగా పెద్ద శబ్దముతో అది బయటికి వస్తుంది. టు రోర్ ఆఫ్ ఆఫ్ ఎ లయన్, సింహము గర్జించినట్లుగా అది సడెన్‌గా పీకినప్పుడు అటువంటి శబ్దముతో అది వస్తుంది. ఆహ్, ఇది దాన్ని పీలింగ్ ఆఫ్ బై ఎ కంకషన్ సౌండ్. అది తీసినప్పుడు గొప్ప శబ్దము. అంటే మన మెదడును మొద్దుబారి చేసేంత శబ్దము. కంకషన్ సౌండ్. కంకషన్ అనగా మెదడును నిశ్చేష్టం చేసేది బ్రెయిన్‌ని. ఆ సౌండ్ అటువంటి హఠాత్తుగా మెదడుకు ఇబ్బందికరమైన శబ్దంతో దాన్ని పీకివేస్తారు. ఈ గోపీచంద్రం, ఒనీకా అనేది ఆహ్, ఎర్ర సముద్రంలో ఆహ్, ఆహ్, విరివిగా లభించే ఆల్చిప్పలనుకుందాం. షెల్ ఫిష్ వాటి నుంచి తీసేది. ఇందులో మన ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. ఆ ఆల్చిప్పలో నుంచి వేరు చేయబడిన ఆ యొక్క ఒనీకా దాని యొక్క ఆహ్, కండర భాగము, ఫింగర్ నెయిల్, ద క్లా లైక్ థింగ్, ఆ పోలిక మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. ఆయన తండ్రి నుండి వేరు చేయబడ్డాడు. తండ్రి నేను ఒకటే ఉన్నాము. నేను తండ్రి నా తండ్రిని, నా తండ్రి నా యందున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాను అని సెలవిచ్చాడు. కానీ ఆ పరలోకంలో నుంచి ఆయన వేరు చేయబడ్డాడు. భూలోకానికి తీసుకొని రాబడ్డాడు. ఆ 300 సంవత్సరాలు ఆయన చేసిన సేవ, ఆయన చేసిన బోధ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు ఆయన యొక్క పరిమళాన్ని వెదజల్లాయి. ఈ ఒనీకా అనే ఈ భాగాన్ని వారు అనేక రకాలుగా తయారు చేసి, దాన్ని ఎండబెట్టి, దాన్ని కాల్చి, తద్వారా దాని నుండి పరిమళాన్ని వెదజల్లేదానిగా చేస్తారు. దే డ్రై ఇట్ అండ్ దే బర్న్ ఇట్ టు గెట్ ది ఫ్రాగ్రెన్స్ ఫ్రమ్ ఇట్. దాన్ని ఎండచేసి, దాన్ని నిప్పుల మీద వేసి, అది పరిమళాన్ని వెదజల్లే విధంగా చేస్తారు. అవును. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న మన ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె జీవించాడు. ఆయన వ్యతిరేకుల మధ్య, దూషకుల మధ్య ఆయన జీవించాడు. శత్రువుల మధ్య జీవించాడు. ఆయన తన జీవితాన్ని 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ప్రజల మధ్య, పాపుల మధ్య గడిపాడు. అయినను ఆయన సిలువ వేయబడినప్పుడు ఆ పరిమళము తండ్రికెంతో ప్రీతికరంగా ఉంది. మూడవదిగా గంధపు చెక్క అన్నాడు. గంధపు చెక్క. దీనిని గాల్బానం అంటారు. ఇది ఆహ్, ఇది కూడా వాస్తవానికి ఏ గమ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ వేరియస్ ప్లాంట్స్. గంధపు చెక్క అన్నాడు. దీనిని కాల్చినప్పుడు లేక అదే నిప్పుల మీద వేసినప్పుడు ఈ ఈ యొక్క జిగురు లేక బంక చాలా గాఢమైన పంజెంట్ ఆర్డర్ అంటారు. స్ట్రాంగ్ పంజెంట్ ఆర్డర్. గాఢమైన పరిమళాన్ని వెదజల్లుతుంది. కానీ ఇది ఆహ్, ఆ యొక్క పరిమళాన్ని ఆఘ్రాణించే వారికి అంతగా ఇంపుగా ఉండదు కానీ ఆహ్, బట్ అది వెలుపలికి వచ్చిన తర్వాత కొద్ది కాలము ఆహ్, దానిని కాల్చిన తర్వాత అది ఎక్కువ కాలము ప్రొలాంగ్ ఇట్ విల్ ప్రొలాంగ్ సెంట్ ఆఫ్ అదర్ స్పైసెస్. దీనికి విశేషం ఏంటంటే తన మట్టుకు తాను కాల్చబడినప్పుడు అది గాఢమైన వాసన కలిగి ఉంటుంది. అది అంతగా ఇంపుగా ఉండదు నాసికా రంధ్రాలు. కానీ ఇతర పరిమళాల్లో ఉన్న పరిమళాన్ని, సుగంధాన్ని అది వెలుపలికి తెస్తుంది. వెలుపలికి తేవడం మాత్రమే కాకుండా, ఆ వాసనను
ఎక్కువ కాలం, దీర్ఘకాలము ఉండేటట్టుగా చేస్తుంది. లైక్ ఎ క్యాటలిస్ట్ అంటే క్రియను జరిగించేది. దానిని పరిమళ ద్రవ్యాలతో, ఇతర పరిమళ ద్రవ్యాలతో కలిపి కాల్చినప్పుడు, అది ఆ మిగిలిన పరిమళ ద్రవ్యాల్లో ఉండే సువాసనను వెలుపలికి తీస్తుంది. ఇట్ బ్రింగ్స్ ఔట్ ది ఫ్రేగ్రెన్స్ ఆఫ్ అదర్ స్పైసెస్ and it makes it helps in prolonged release of the scent of other spices. ఇతర పరిమళ ద్రవ్యాలలో ఉన్న పరిమళాన్ని వెలికితీసి ఆ పరిమళము దీర్ఘకాలంగా ఉండేటట్టు ఇది తోడ్పాటు చేస్తుంది. కానీ తనంతకు తానుగా అది ఉన్నప్పుడు, కాల్చబడినప్పుడు అదెంతో గాఢమైన వాసన, అది అంతగా ఇంపైన వాసనగా ఉండదు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన హి వాస్ నాట్ అగ్రీయబుల్, హి వాస్ డిసగ్రీయబుల్. 3.5 సంవత్సరాల కాలంలో ఆయనను తన స్వకీయులు అంగీకరించలేదు. ఆయన తృణీకరించారు, హేళన చేశారు, ఆయన దూషించారు. హి వాస్ నాట్ అగ్రీయబుల్, హి వాస్ డిసగ్రీయబుల్. అయితే ఆయన శిలువ మరణము పొంది తిరిగి లేచిన తర్వాత, ప్రాయశ్చిత్తం చేసిన తర్వాత, ఎందరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో వారందరి జీవితాలలోనున్న పరిమళాన్ని ఆయన బయటికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారి జీవితాలు పరిమళ సువాసన గలవి. అవి దీర్ఘకాలము కొనసాగే సువాసన. క్రీస్తును బట్టి మనకు సువాసన. మన దుర్గంధాన్ని తీసివేసి పరిమళాన్ని ఇచ్చినవాడు. హి బ్రాట్ అవుట్ ది సెంట్ అనగా పరిమళాన్ని ఫ్రమ్ అవుట్ ఆఫ్ us, and the scent was a prolonged scent. అది దీర్ఘకాలం ఉండే జీవితం, పరిమళ సుగంధం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ గాల్బానం గంధపు చెక్క అన్నాడు, కానీ ఇది ఒక రకమైన గమ్ అనగా జిగురు వంటిది. దానిలో వచ్చే సువాసన దాన్ని ఇతర పరిమళ ద్రవ్యాలతో కలుపుట ద్వారా అవి అందులో వాటిలో ఉన్న పరిమళాన్ని ఇది వెలికి తెస్తుంది. అది దీర్ఘకాలం ఉండేట్టు చేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన మన జీవితాలను వెలిగించినవాడు, పరిమళంగా చేసినవాడు. దుర్గంధమైన జీవితాలని ఆయన పరిమళంగా చేసి మనలను తన కొరకు ఆరాధకులుగా చేశాడు. 4వది పరిశుద్ధమైన స్వచ్ఛమైన సాంబ్రాణి, ప్యూర్ ఫ్రాంకిన్సెన్స్ సాంబ్రాణి, పరిశుద్ధమైన స్వచ్ఛమైన సాంబ్రాణి అన్నాడు. సాధారణంగా ఇది ఈ పరిమళ ధూప సంభారంలో ప్రాముఖ్యమైన వస్తువు. ప్రాబబ్లీ మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ది హోలీ ఇన్సెన్స్. ఈ పరిశుద్ధ సంభారంలో ఇది ప్రముఖమైన వస్తువుగా మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక గమ్, ఒక రెజిన్, ఒక చెట్టు నుంచి స్రవించే ఒక జిగురు వంటిది. దీని యొక్క సువాసన చాలా విశిష్టమైనది. ఎ వెరీ పెక్యులర్ ఆర్డర్. అంతే మాత్రమే కాదు, ఇది ఇట్స్ మోస్ట్ అగ్రియబుల్ టు మెనీ పర్సన్స్. అంటే ఈ సాంబ్రాణి అనేకులు, చాలా మందికి దాదాపుగా అంగీకారం, అంటే దే క్యాన్ ఎంజాయ్ ది ఆర్డర్ ఆఫ్ దిస్ ఇన్సెన్స్. అంటే ఈ సాంబ్రాణి యొక్క సువాసన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఇది ఎక్కువగా విశేషం ఏంటంటే, పరమగీతంలో ఒక మాట చూద్దాం. పరమగీతములు 3:6లో సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 3, సాంగ్ ఆఫ్ సాలమన్ 3:6 అక్కడ పరిమళ ద్రవ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ధూమస్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చినది, గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోను పరిమళించుచు వచ్చు, ఇది ఏమి అన్నాడు. గోపరసముతోను సాంబ్రాణి ఇది విరివిగా వాడబడింది ఆ దినాలలో. అలాగే మత్తయి సువార్త 2:11లో కూడా మనం చూస్తున్నాం, సాంబ్రాణి అక్కడ వాడబడింది. దీనికి ఉన్న విశేషం ఏంటంటే, సాంబ్రాణి ఎక్కువగా ఇండియాలో, భారతదేశంలో ఎక్కువగా విరివిగా లభిస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు
శిష్యువైన ప్రభువును 2 సంవత్సరాల వయసున్న శిష్యువైన ప్రభువును ఇంటిలో కలుసుకున్నప్పుడు బంగారము, సాంబ్రాణి, బోళము తీసుకుని వచ్చారు. సాంబ్రాణి విరివిగా భారతదేశంలో లభించే పరిమళ ద్రవ్యం. అనగా ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ ముగ్గురు జ్ఞానుల్లో భారతదేశం నుంచి వచ్చిన జ్ఞాని కూడా ఉండేందుకు అవకాశాలున్నాయి. లేనట్లయితే ఆ సాంబ్రాణిని అతడు భారతదేశం నుంచి సేకరించి ప్రభువు కొరకు తీసుకొచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. ఈ 4 పదార్థాలు పరిమళ ద్రవ్యాలు పరిమళ ధూప సంభారము, సుగంధ ధూప సంభారము, పరిశుద్ధమైన ధూప సంభారము మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తున్నాయి. 4 పరిమళ ద్రవ్యాలు. ఈ పరిమళ ద్రవ్యములను అన్నాడు. 4 పరిమళ ద్రవ్యాలు ప్రజలకు సువాసన కలిగించేవి. పరలోకపు తండ్రికి సువాసనను కలిగించేవి. 4 ద్రవ్యాలు 4 సువార్తలకు మనం సూచనగా ధ్యానించవచ్చు. 4 సువార్తలలో ఆయన జీవిత పరిమళము. ఆయన నలుగొట్టబడ్డ ద్వారా బై బై బీయింగ్ క్రష్డ్, బై బీయింగ్ బ్రూయిజ్డ్, ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ స్ప్రెడ్ త్రూఅవుట్ ద వరల్డ్. ప్రపంచమంతటా ఈ 4 సువార్తలలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా నలుగొట్టబడ్డాడో, గాయపరచబడ్డాడు, నలిగిపోయాడు. దాని ద్వారా ఆయన పరిమళము, జీవిత పరిమళము ప్రపంచవ్యాప్తంగా వెదజల్లింది. అలాగే పరలోక తండ్రికి ప్రీతికరంగా ఉంది. ఈ పరిమళ ద్రవ్యాన్ని ఏం చేయమన్నాడు? పొడి చేసి 36వ వచనం, దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకుని ప్రత్యక్షపు గుడారంలోను మందస్సం ఎదుట దానిని ఉంచు. ఈ 4 పరిమళ ద్రవ్యాలను తీసుకుని దానిలో కొంచెము పొడి చేయాలి. పొడి చేసిన ద్రవ్యము, ధూప సంభారము పొడి చేశాడు. పొడి చేస్తేనే పరిమళము అందులో నుంచి వస్తుంది. పొడి చేస్తేనే అది కాల్చబడ్డానికి, నిప్పుల పైన వేయడానికి అది అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ టు బి బీటన్ వెరీ స్మాల్, షుడ్ బి బీటన్, దంచాలి, పొడి చేయాలి. పొడి కావాలంటే దంచాలి, దంచబడింది. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న ఈ 4 రకాల సుగుణాలు, విశేష గుణగణాలు అవి పరిమళించాలంటే ఆయన పొడి చేయబడవలసి వచ్చింది. యెషయా గ్రంథములో 53లో మనం చూస్తున్నాం, అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయెను. అతని నలుగొట్టుట ద్వారా, పొడి చేయబడ్డ ద్వారా, దంచబడ్డ ద్వారా ఆ పొడిగా చేయబడు. టు బి బీటన్ ఇస్ వెరీ స్మాల్, చిన్న భాగాలుగా, చిన్నవాడిగా, పొడి, సన్నని వాడుగా. ఉన్నతుడుగా ఉన్నవాడు దీనుడయ్యాడు, తగ్గించుకున్నాడు. తద్వారా ఆ పరిమళము వ్యాపించింది. The incense burnt on the golden altar. అది కాల్చబడినప్పుడు a sweet smelling savor. పరిమళ సువాసన. తండ్రికి పరిమళ సువాసన. లోకానికైనా ఒకవేళ ఆయన అయిష్టంగా ఉన్నా, ఆయన అంగీకరించిన వారికి ఆయన పరిమళ సువాసనగా ఉన్నాడు. ఇందులో ఏం చేర్చమన్నాడు చూడండి, 35లో, అది ఉప్పు గలది, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది. ఉప్పు గలది, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పాపమును తీసివేసేవాడు. అలాగే ఆయన స్వచ్ఛమైనది, నిర్దోషిగా ఉన్నవాడు, పరిశుద్ధుడు, పరిశుద్ధమైన పవిత్రుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఈ పరిమళ ధూప సంభారము, సుగంధ ధూప సంభారము, ఇది ఎలా చేయాలో చెప్పాడు. సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున అన్నాడు. అనగా దేవుడే దీన్ని జరిగించాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆయనను శిలువ కార్యంలోనికి నడిపించాడు. తండ్రి అయిన దేవుడు దాన్ని జరిగించాడు. అది మీకు అతి పరిశుద్ధము అన్నాడు. అవును, రొట్టె విరుచు కూడికలో మనము ప్రభువుని అతి పరిశుద్ధంగా ఆరాధించాలి. ఈ యొక్క సంభారము లేక ఇక పొడి అహరోను ఉదయ సాయంకాలాలు దీనిని ధూప వేదిక మీద దానిని దహించాలి. నిర్గమకాండ 30 అధ్యాయము 7-8 గమనించినట్లయితే, అహరోను ప్రతిదినము పొద్దున
దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను అన్నాడు. నిత్యమైన ధూపము వేయవలెను. 7:8లో మనం చూస్తున్నాం. ప్రధాన యాజకుడు దాన్ని వెయ్యాలి. ఉపయోగిస్తున్నాడు. ద డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధాన యాజకుడు ఆ యొక్క సువర్ణ ధూపార్తి తీసుకుని అందులో దీన్ని వేసి దాన్ని మండించాలి. లేవియ కాండము 16వ అధ్యాయము 12, 11 వచనాలలో. అంతేనా? మనం చూస్తున్నాం, ప్రభు జన్మించినప్పుడు వారిచ్చిన కానుకలలో బంగారము, సాంబ్రాణి, వెండి, సాంబ్రాణి, బోళము, ఈ పరిమళ ద్రవ్యాలు అందులో చేర్చబడ్డాయి. వారు ఆరాధిస్తున్నారు ప్రభుని యేసుక్రీస్తును. లూకా సువార్త 1వ అధ్యాయంలో, లేక ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 8వ వచనంలో, ప్రకటన 5:8లో ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు తీసుకుని ఆ 24 పెద్దలు ఆయనను ఆరాధిస్తున్నారు. గొర్రెపిల్లను ఆరాధిస్తున్నారు. అవునా? రొట్టె విరుచు కూడికలో మనం చేస్తున్న పని అది. ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్ర తీసుకుని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన గుణగణాలను తీసుకుని మనము మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పించాలి. లూకా సువార్త 1:9లో జకర్యా యాజక ధర్మము జరిగిస్తున్నాడు. యాజక మర్యాద చొప్పున ఏం చేశాడు? ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ప్రతి ప్రధాన యాజకుడు తన వంతు చొప్పున ధూప ద్రవ్యమును, ధూపము వేసేవాడు. కానీ క్రొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి, రాజులైన యాజక సమూహములుగా ఉన్న మన వంతు ఇప్పుడు మనకు వచ్చింది. ఈ కృపాయుగములో, సంఘయుగములో మన వంతుగా మనము ధూపము వేయాలి ప్రతి ఆదివారం. ధూపము ఆరాధనకు, ప్రార్థనకు సూచనగా ఉంది. ఇక్కడ ఆరాధనకు మనం అన్వయించుకున్నట్లయితే ప్రతి ఆదివారం రొట్టె విరుచు కూడికలు మనం చేసినప్పుడు మన వంతు ధూపము వేసే అవకాశం వచ్చి ఉండగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరిమళ ద్రవ్యములలో ఎలాగూ దాగి ఉన్నాడో ఆయనను జ్ఞాపకం చేసుకుని, ఆయన మనకు విశిష్టమైన పరిశుద్ధ సుగంధ ధూప సంభారముగా ఆయనను జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పించుదుము గాక.